ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. నేను వచ్చి ముందుగా ఆయిల్ రైస్ చేస్తాను. కిచిడి కుక్కర్ పెట్టింది. కుక్కర్లో ఆయిల్ వేసుకుని బిర్యానీ ఆకు, మళ్ళీ ఆనియన్, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఒక క్యారెట్ వేసుకున్నాను ఫ్రెండ్స్. నేను బాగా కట్ చేసి అందుకే టమాటాలు, కారము, పసుపు, ధనియాల పౌడరు, మళ్ళీ గార్లిక్ పేస్టు ఇట్లా బాగుంటుంది. ఎప్పుడన్నా ఇట్లా చేసుకొని తింటే వెరైటీగా ఉంటుంది. నేను వచ్చేసి పెసల్ని 10 నిమిషాలు బాగా నీళ్ళల్లో సోక్ చేసినాను, బాగా నానబెట్టినాను. ఈ బియ్యం అయితే ఆల్రెడీ కుక్కర్లో వేస్తే ఉడికిపోయేస్తుంది. ఈ పెసలు అయితే ఉప్పు కారం తగిలినా కూడా ఉడకదు. అందుకని 10 నిమిషాలు బాగా నీళ్ళల్లోనే నేను బాగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకొని ఉన్నాను. ఇప్పుడు వచ్చి ఆ కుక్కర్లో వేసినాను. 1 గ్లాస్ బియ్యంకి నేను 3 గ్లాసుల నీళ్ళు పోసిన. ఏంటంటే ఇది కిచిడి కదా, కొంచెం మెత్తగా బాగా సాఫ్ట్గా బాగా వస్తుంది. సో అదనమాట. చూడండి ఎంత బాగా అయిందో. 3 విజిల్ అయితే చాలు. బాగా బాగా బాయిల్ అయింది. చూడండి, ఒక లైక్ చేయండి.